హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైనింగ్ ఐడియాస్. నేను మీ రేణుక. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా బిజీగా కూడా ఉన్నాను అనమాట, మల్టిపుల్ థింగ్స్తో. అలాగే నేను ఎప్పుడు కూడా మేనిఫెస్టేషన్ ఎక్కువ నమ్ముతానండి. ఎందుకంటే మనం జరగాలి అనుకునే పని మనం ఖచ్చితంగా కోరుకొని మనసులో దృఢంగా దాన్ని సంకల్పించుకుంటే దాని పనులు అవంతులు అవే అవుతాయి అనే ఒక నమ్మకంతో నేను ఎప్పుడు ముందుకెళ్తూ ఉంటాను. దానికి తోడు హార్డ్ వర్క్ అంతే చేస్తూ ఉంటాను అనమాట. హార్డ్ వర్క్ అనుకోవచ్చు, దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. సో అందులో భాగంగా ముందుగా నేను ఏంటంటే కొన్ని ప్లాన్ చేసి పెట్టుకుంటాను అనమాట. అన్నిటినీ నేను రైటింగ్స్ రూపంలో ఒక బుక్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా. ఎందుకంటే మన మెమరీ పవర్ ఉన్నా కూడా మనం ఒక బుక్ అనేది మెయింటైన్ చేసామంటే, మనం ఎప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఒక షెడ్యూల్ పెట్టుకున్నామంటే దాని ప్రకారంగా నీట్గా మనం ఫాలో అయిపోవచ్చు అనమాట. మనం అనుకుంటాము ఇప్పుడు ఇది చేద్దామని చెప్పి వెరీ నెక్స్ట్ మినిట్ మర్చిపోతాం అనమాట మనకున్న బిజీ లైఫ్లో. తర్వాత ఇలా మనం నోట్ డౌన్ చేసి పెట్టుకోవడం వల్ల మనకేంటంటే ఒక షెడ్యూల్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇది చేయాలి, ఇది తర్వాత చేయాలి, ఇది ముందు చేయాలి, ఒక సీక్వెన్స్ అనేది మనకు తెలుస్తుంది. సో అలాగే దాంతోపాటు టైంని ఎలా మేనేజ్ చేసుకుంటూ చేయాలనేది మనకి మంచిగా ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, చెప్పాను కదా, నేను మేనిఫెస్టేషన్ని చాలా నమ్ముతూ ఉంటాను. నేను అది గట్టిగా కోరుకున్నాను అంటే అది జరుగుతుందనే నమ్మకం ఉంది. కాకపోతే టైము ఎంత అని మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో కాకపోతే కోరికలు అనేవి అన్లిమిటెడ్, మనం ఎన్నైనా కోరుకోవచ్చు. అలా అని చెప్పి మనకి అవుట్ ఆఫ్ బాక్స్ మనం కోరుకోం కదా. సో మనకి లైఫ్లో ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉన్న దాన్ని బట్టి నేను చెప్పాను కదా, మేనిఫెస్టేషన్ మీద ఎక్కువ బిలీవ్ చేస్తూ ఉంటాను ఆ విషయాల్లో. సో పాయింట్కి వస్తే కనుక ఈ వీడియోలో గుడ్ న్యూస్ ఉందన్నమాట. నేను ఇప్పుడు రాస్తున్న లిస్ట్ అంతా కూడా నేను షాపింగ్ వెళ్ళడానికి రాసిన లిస్ట్. సో ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే, మేము మళ్ళీ ఇంకొక ఇల్లు తీసుకోబోతున్నాం అనమాట. అదే ఆ గుడ్ న్యూస్. సో దానికోసం షాపింగ్ చేయడానికి నేను లిస్ట్ అనేది ప్రిపేర్ చేశాను బిఫోర్ డే. మీకు గుర్తుంటే ఇప్పటికీ 2.5 years ఏమో అవుతుంది, అంటే ప్లస్ ఆర్ మైనస్లో మేము ఇల్లు కొని. సో మళ్ళీ అక్కడ నేను క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను చూడండి. అది నేను ఫస్ట్ టైం
ఇప్పుడు మేము ఉంటున్న ఇంటికి గృహప్రవేశానికి ముందు విఘ్నేశ్వరుడు బియ్యం కడతాం కదా, సో అది కట్టాను. సో ఆ క్లిప్పింగ్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఇల్లు కొనడానికి మళ్ళీ విఘ్నేశ్వరుడు బియ్యం కడుతున్నాను అనమాట. కొనడానికి కాదు, ఆల్రెడీ తీసుకున్నాము. సో దానికి గృహప్రవేశానికి ముందే గణపతికి ఇలాగా మనం విఘ్నేశ్వరుడు బియ్యం కడతాం కదా, సో అది కడుతున్నాం అనమాట. సో వెరీ మచ్ హ్యాపీ. నేను చెప్పాను కదా, ఇప్పుడు ముందు మీతో మాట్లాడిందంతా కూడా ఇదేనండి మేనిఫెస్టేషన్. అంటే బలంగా మనం ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందంటారు. ఒక్కొక్కసారి అది మన లక్ కూడా అవ్వచ్చు. సో ఇది ప్యూర్లీ మా లక్ అని చెప్పొచ్చు. నేనైతే ఫస్ట్ అంతా కూడా ఒక ఇల్లు ఉండాలి మనకంటూ అని చెప్పి నేను చాలా దృఢంగా మనసులో కోరుకునేదాన్ని ఎప్పుడు కూడా. అది నేను నైస్గా స్టైల్ చేసుకోవాలి, మా ఇంటిని ఇలా డిజైన్ చేసుకోవాలి, అలా ఇంటీరియర్ చేయించుకోవాలి అని చెప్పి చాలా నేను మేనిఫెస్ట్ చేసుకున్నాను నన్ను నేను. సో అలా అనుకోవడం వల్ల నిజంగానే నేను అనుకున్నది నెరవేరింది. మళ్ళీ ఆ దేవుడు అనుగ్రహం వల్ల మళ్ళీ ఇంకొక ఇంటికి ఓనర్స్ అవ్వబోతున్నాం మేము కూడా. సో మీ బ్లెస్సింగ్స్ కావాలి. సో ఆ ఇంటికి కూడా గృహప్రవేశం చేయాలి కాబట్టి సో దానికి సంబంధించి షాపింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ ఇంటీరియర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా షాపింగ్ చేసి మళ్ళీ గృహప్రవేశం అది చేసుకోవాలని చెప్పి అనుకున్నాము. ఈసారి సింపుల్గా చేసుకుందాం అనిపించినా కానీ మనసు ఒప్పలేదన్నమాట. ఎంతైనా మనీలే కదా అది కూడా అని చెప్పి మంచిగానే ప్లాన్ చేసాం అనమాట. అన్నీ కూడా అంటే ఈ ఇంటికి ఎలా చేసామో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఆ ఇంటికి కూడా అలాగే చేయాలని చెప్పి అనుకున్నాము. ఇంకా లేటెస్ట్ ఏమైనా వస్తే అవి కూడా అందులో పెట్టుకోవాలి ఆ ఇంటికి అని చెప్పి అనుకున్నాం అనమాట. సో దానికి సంబంధించిన షాపింగే ఇప్పుడు జరుగుతుంది. సో నేను మా హస్బెండ్ కలిసి ఆ ఇంటికి కావాల్సిన చిన్న చిన్న బాత్రూమ్ యాక్సెసరీస్ అని అలాగే లైట్స్ అని ఇవన్నీ కూడా మినిమం కావాల్సి వస్తుంది కదా, అంటే గృహప్రవేశానికి ముందే అవన్నీ ఫిక్స్ చేయించేద్దాం అని చెప్పి అనుకున్నాము. ఇంటీరియర్ అంతా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. उसका ये मुंह इधर से आ रहा है ना, तो पानी भी इधर से आ रहा है. మనకి ఇలాంటి దొరకలేదు ఆ రోజు. सोप होल्डर सोप के लिए सेम वही मटेरियल है. సో ఆ తర్వాత బ్రాస్ దొరికే షాప్కి వెళ్ళాం అనమాట. అంటే ఆ బ్రాస్ షాప్లో ఏంటంటే వీడియోస్ అవి అలౌ చేయలేదు వాళ్ళు. కావాలంటే ఫొటోస్ తీసుకోండి, మీరు ఏమైనా సైజ్ అది మ్యాచ్ చేసుకోవాలంటే తప్ప వీడియోస్ మాత్రం వద్దు అన్నారు. ఏంటో కొన్ని షాప్స్ ఏంటో అండి వీడియోస్ తీసి అసలు ఒప్పుకోరు. అసలు వీడియోస్ తీయడంలో వాళ్ళకి పోయేదేంటో నాకైతే అర్థం కాలేదు. ఎనీవే నేను కావాలనుకున్న డోర్ డిజైన్ ఇలా కావాలనుకున్నాను అనమాట. కొన్ని ఫొటోస్ తీసుకొని వెళ్ళాను. అవి వాళ్ళకి చూపించి వీటిలో ఉండే బ్రాస్ ఐటమ్స్ మీ దగ్గర దొరుకుతాయని చెప్పి అడగడానికి అన్నట్టు నేను ఇలా మెయిన్ డోర్స్వి కొన్ని క్లిప్పింగ్స్ తీసుకొని వెళ్ళాను. సో అయితే నాకు అవేవి దొరకలేదు, కానీ ఈ ఇలా హాఫ్ సన్ టైప్ అనేది దొరికిందనమాట. సో నాకు కావాల్సింది కొంచెం పెద్ద సైజు, కానీ వాళ్ళ దగ్గర ఉన్నది ఇదే సైజు అనమాట. నేను అమెజాన్లో వాటిలో కూడా ట్రై చేశాను ఇన్ఫ్యాక్ట్ ఇలాంటివే, కానీ అవి ఏంటంటే మెజర్మెంట్స్ చూసుకున్నా కూడా మనకు అంత ఐడియా రాదు. రెండోది అది నిజంగానే బ్రాసా అని చెప్పి అనిపిస్తుంది. వాళ్ళు కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టేస్తే అయ్యో మనం అంత కాస్ట్ పెట్టి కొనాలా అనిపిస్తుంది, లేదు కాస్ట్ తక్కువ పెడితే అది నిజంగానే బ్రాసా అని అనిపిస్తుంది. సో అందుకు మనం ఆన్లైన్ని అంత నమ్మాలో లేదో అంత అర్థం కాక నేను ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఈ డిజైన్స్ నేను ఫొటోస్ చూపించగానే ఆయన దగ్గర ఉండేవి నాకు చూపించారు.
సో అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పూజ గదికి ఇలా నేను వీణలు తీసుకున్నాను. ఇవి యాక్చువల్లీ కొత్త ఇంటికని తీసుకున్నాను, అంటే ఇప్పుడు గృహప్రవేశం చేయబోయే ఇంటికని తీసుకున్నాను. కానీ నాకు చాలా నచ్చాయి అనమాట. ఇక్కడ ఈ పూజ గదికి ఏమో పీకాక్స్ ఉండేవి, అవి తీసేసి నేను ఇప్పుడు ప్రజెంట్ గృహప్రవేశం జరిగే ఇంటికి పెట్టించేసి ఇవి నేను ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చాయి వీణలు. సో చూడ్డానికి మంచి లుక్ వస్తుందని చెప్పి నేను ఇక్కడ పెట్టించాను అనమాట. మెయిన్ డోర్స్కి పెట్టిన సన్న ఆర్చ్ ఏదైతే ఉందో అవి 2 పీసు నాకు 8,500 అలా పడిందండి. అలాగే ఈ వీణల దగ్గరకు వచ్చేసరికి ఆ 2 వీణలు కలిపి నాకు సమ్వేర్ 3,800 ఏమో పడింది. సో నేను ఆల్మోస్ట్ చాలా వరకు బార్గెన్ చేశాను. ఆ బార్గెన్లో 100 రూపీస్ 200 రూపీస్ అలాగే తగ్గించాను. సో ఫైనల్లీ నేను ఒక ప్రైస్కి అయితే వచ్చాయి. నేను ఇవి చిక్పేటలో తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇంకా లైట్స్ తీసుకోవడానికి వెళ్ళాం. యాక్చువల్లీ నేను రాసుకున్న లిస్ట్లో అన్నీ ఒకరోజే షాపింగ్ అవుతాయని నమ్మకం అయితే లేదు. అయినా కూడా కొంచెం టైం బాగానే మేనేజ్ చేసుకొని కొంచెం లేట్ నైట్ అయినా పర్వాలేదు అని చెప్పి ఇంకా ఒకసారి కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాను అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్న హ్యాంగింగ్ లైట్స్ ఏవైతే ఫ్లవర్తో ఉన్నాయో నేను ఆల్రెడీ తీసుకున్నాను, వీడియోస్లో ఇంక్లూడ్ చేశాను, మీరు చూసుంటే టీవీ పక్కన హ్యాంగ్ చేశానని చెప్పి. సో అవి నేను 2 పీసుల కింద తీసుకున్నాను అనమాట. సో అలాగే తర్వాత ఆ ఇంటికి కావాల్సిన లైట్స్ కూడా తీసుకున్నాం అనమాట. అంటే ఇప్పుడు హౌస్ వార్మింగ్ జరిగే ఇంటికి కూడా కొన్ని లైట్స్ అనేవి పెట్టాము, ఫోకస్ లైట్లని అలా పెట్టించాం అనమాట. సో ఆ లైట్స్ తీసుకోవడానికి మెయిన్ ఎస్పెషల్లీ వెళ్ళినప్పుడు నాకు బాగా నచ్చి అవి తీసుకున్నాను అనమాట. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఇంటికి పెట్టడానికి అన్నట్టు. అప్పటికి అన్నీ కాకపోయినా ఏమో కొన్ని చూజీగా తీసుకున్నాము. అప్పటికే ఫుల్గా కడుపులో నకనకలాడిపోతుంది అనమాట. ఇంకా డిన్నర్ టైం అయిపోయిందని చెప్పి డిన్నర్ చేసేసి ఇంకా ఆటో బుక్ చేసేసుకున్నాము. ఇంకా అస్సలు ఓపిక లేదనమాట. అప్పటికే 10:30, 11 అయిపోయింది. ఇంకా ఓపిక లేదు, షాప్స్ కూడా వెళ్ళిపోవడం బాబాయ్ మేము మూసేసుకుంటాం అన్నట్టుగా అన్నీ మూసేస్తున్నారు. సో ఇంకా ఫైనల్లీ బయలుదేరి ఇంటికి వచ్చేసాం అనమాట. సో ఇంతే అనమాట ఇవాళ వీడియోకి. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసారు అంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో డెఫినెట్గా ఒక లైక్ చేసి వెళ్ళండి. అలాగే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడా ఏంటంటే మా హౌస్ వార్మింగ్కి నేను చేసిన షాపింగ్, రిటర్న్ గిఫ్ట్స్, అలాగే హౌస్ వార్మింగ్ ఎలా జరిగింది ఏంటి అన్నీ కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో రాబోతున్నాయి. సో స్టే ట్యూన్డ్. సో మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టచ్లో ఉండండి. బాయ్.